వెల్కమ్ టు మీ లక్ష్మీ హరి. ఈరోజు మన మొక్కలకు బలమైన లిక్విడ్ పోషకాలు ఇద్దామని అనుకుంటున్నాం. ఇది ఎవరు చూపించినది, ఎవరు చెయ్యనది బలమైన ఆహారం మొక్కలకి ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇందులో ఎన్పికే రిచ్గా ఉంటుంది. ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కాబట్టి మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి. ఇందులో కందిపప్పు నీళ్ళు, పెసరపప్పు నీళ్ళు, బెల్లం వేసి 3 రోజులు పక్కన పెట్టి ఉంచాను. ఇదేదో మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మనకి శ్రావణ మాసం కదండి, తాటిపళ్ళు మనకు విరివిగా దొరుకుతాయి. అవి 2 పళ్ళు తెచ్చుకున్నాను. తెచ్చుకున్నాక మొక్కజొన్న గొంజలు ఇంట్లో ఉండిపోయాయండి. అవి రుబ్బి పేస్ట్ చేసి ఆ పేస్ట్ తాటిపళ్ళు డెక్కలు 3 రోజులు ఊరబెట్టి అవంతా కలిపి ఇందులో వేసుకున్నాను. వేసుకుని బాగా కలుపుకున్నాక మాకు ఈ సీజన్లో ఆలు బకరా పళ్ళు దొరుకుతాయండి. అవి ఇక్కడ ఆలు బకరా అంటారు, మరి ఈ ప్రాంతంలో ఎలా అంటారో తెలియదు. అవి కూడా తీసుకొని మెత్తగా పిసికి కలుపుకున్నామండి. ఇలా చేసుకుని వీటితో అండి మొక్కలకి మనం లిక్విడ్ తీస్తే బాగా రిచ్గా బాగా ఉంటాయండి, పచ్చగా ఉంటాయి. మనకు పువ్వులు కాయలు బాగా వస్తాయండి. ఇలా కలిపేసుకొని ఇందులో 100 గ్రాముల బెల్లం కూడా వేసుకున్నానండి. వేసుకొని దీన్ని 3 రోజులు పక్కన పెట్టి ఉంచుకోవాలండి. పక్కన పెట్టి ఉంచుకున్నాక 1:10 రేషియోలో కలుపుకోవాలి. కలుపుకొని మనం మొక్కలకి ఇచ్చుకున్నామంటే మొక్కలు చాలా బాగుంటాయండి. ఇలా అంటే మనకి ఏ సీజన్లో దొరికే పళ్ళుతో అవి చేసుకోవచ్చు అండి. బొప్పాయి చేసుకోవచ్చు, మునగాకుతో చేసుకోవచ్చు, మామిడి పళ్ళతో చేసుకోవచ్చు, జామ పళ్ళతో చేసుకోవచ్చు, అరటి పళ్ళతో కూడా చేసుకోవచ్చు అండి. ఇలా చేసుకుని మనం మొక్కలకి ఇచ్చుకున్నామంటే చాలా బాగుంటాయండి. తాటిపళ్ళు దొరికినప్పుడు ఎవరూ మిస్ అవ్వకండి. ఇది చేసి మొక్కలకు బాగుంటాయి. తర్వాత మనం అరటి తోటతో కూడా చేసుకోవచ్చు అండి. అవి కూడా మొక్కలకి బలంగా ఉంటాయండి. ఇలా చేసుకొని మనం మొక్కలకి ఇచ్చుకోవడం అనేది అందరూ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మాకైతే ఈ సీజన్లో తాటిపళ్ళు ఎక్కువగా దొరుకుతాయండి. ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇది ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా ఇంతవరకు చూపించి ఉండరు, చేసి ఉండరు. ఇది ఈజీ పద్ధతేనండి. ఇలాగ అందరూ చేసుకొని మొక్కలకి ఇచ్చుకుంటే అండి నీళ్ళు బాగా వస్తాయండి. ఇది చూడడానికి కూడా మనకి కలర్ఫుల్గా కనబడుతుందండి. ఉంటానండి. బాయ్ అండి. ఈ వీడియో అందరూ కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి.